నిదురబో నాసక్కు నిదురబో దేవి కిక్కు తగ్గక ముందే తొక్కలో నిదురా జో 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 సరిగ్గా నొక్కో. పొద్దుపోయింది పడుకోండి. నాకు తెలుసు కానీ నువ్వు సరిగ్గా నొక్కో. ఏమండి ఏమండి నీకు ఇష్టం లేకపోతే నన్ను మా పుట్టింటి పంపించండి, అంతేకాదు నన్ను చంపద్దు. ఏమైందయ్యా తొక్కలోది? కట్టం తీసుకురాలేదు, నన్ను చంపేస్తున్నారు. సింతేనా? ఈ మాత్రం దానికైనా ఇన్ని కేకలు పెడపప్పులు పెట్టావు. ఏ పిచ్చుకోకో ఖర్చుందనుకుని అనవసరంగా వచ్చావు. బావగారు, అన్నయ్య గారు, అయ్యో. ఒరే ఏర్బాబు, మంచి పనిలో ఉంటుండగా డిస్టర్బ్ చేసావు కదరా. దిస్ ఇస్ టూ బ్యాడ్ టు వరస్ట్. బావగారు, నోరు మీరా ఇంకా అరుస్తారెందుకు? నాన్న అమ్మో అమ్మో నాయో. ఆగండి, ఏమిటి దారుణం? అడగడానికి నువ్వెవడివిరా? మా అమ్మాయి మీ చేసుకుంటావా? నిన్ను మా ఆవిడ గారు మీరు చేసుకుంటారు. నువ్వు మరోసారి ఇలాంటి ప్రయత్నం చేశారు, పెట్రోల్ పోసి మీ ముగ్గురిని నేను తగలెడతాను. తమ్ముడు గారు, నీకేం భయం లేదు. అయ్ తీసుకెళ్ళండి, తీసుకెళ్ళండి. హలో అండి. హాయ్. నేను స్పాన్సర్ అవుతున్న విషయం సంజయ్ గారికి చెప్పారా? మీరే స్వయంగా చెప్పండి. రండి. వెల్కమ్. రండి, ఇలా కూర్చోండి. నువ్వు ఇక్కడికి వచ్చావు? షార్ట్ కట్ లో వచ్చాను. ఎందుకు వచ్చావు? మీరు ఎందుకు వచ్చారు? పనుండి వచ్చావు. మీ పని ఏమిటో తెలుసుకుందాం నేను వచ్చాను. తెలుసుకున్నావు కదా, ఇంకా నో నెవర్. అదే మరి. శ్రీకుమార్, లక్ష్మి గారు. అదేంటి సంజయ్కి తల్లిదండ్రులు లేరన్నారుగా? తల్లిదండ్రులు లేకుండా సంధ్య ఎలా పుడుతుంది? అయ్యయ్యో, ఈమె సంధ్య అమ్మ కాదు, మా మేడం గారు. నమస్కారం అండి. నమస్తే. మరి సంధ్య వస్తుంది, కూర్చోండి. సంధ్య రా. హలో, ఐఎమ్ శ్రీ. సారీ. హలో, హలో. సారీ. హలో 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 హలో. ఏం తెలీదా? ప్రకాష్ గారింటికి కొత్తగా వచ్చారు, శ్రీకుమార్. ఎర్రబాబు. హలో హలో హలో. ఇవిడే క్లాసు అవసరం నీకు? ఏమి తెలియకుండా స్పాన్సర్షిప్ చేస్తావా? ఇంజనీరింగ్. పాస్ అయ్యారా? డిస్టింక్షన్ అండి. అయ్యో పాపం, సెక్టార్ ట్రై చేద్దాంలే. రే, డిస్టింక్షన్ అంటే ఫస్ట్ క్లాస్ కన్నా ఎక్కువరా. సంజయ్ ఈ హాస్టల్లోనే ఉంటుందని, తనకి నాన్న వాళ్ళు ఎవరు లేరని నాకు ఇంతవరకు తెలియదండి. అవునండి పాపం, మా వాడికి అసలు ఏమీ తెలియదు. ఆడోళ్ళు అంటే ఆమె దూరంలో ఉంటాడు. బాగా చెప్పానా? చాలా బాగా. జస్ట్ మినిట్ అండి. ఇలా రా. నాతో చెప్పకుండా ఏ పని చేయడండి. ఏంట్రా? రే, మనం ఇక్కడి నుంచి కదిలే వరకు నోరు తెరిచావనుకో, ఆవలంత వచ్చినా తినకూడదా? తెరిస్తే ముమ్ము కూడా అయిపోతాం. రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందాం అనుకున్నాను, వర్కౌట్ అవ్వలేదు. తాళి కట్టైనా భర్తను అవ్వాలనుకున్నాను, బెడిచి కొట్టింది. పోయే పోకడ చూస్తుంటే నాకు ఈ జన్మలో పెళ్లి కాదేమో అనిపిస్తుంది. మాట్లాడుకుంటే రేపు చేసేయండి. రేపు చేసి నేను జైలుకి వెళ్తే బ్యాక్ని నువ్వు కొట్టేద్దామనా? అయ్యగారు, ఆ మాణిక్యం గారి కొడుకు ఎదురింటి అమ్మాయి కడుపు చేశాడు. అందుకని వాళ్ళు పోలీసులు పట్టించారా వాడిని? గుట్టు అడ్డు రావడా పెళ్లి ఫిక్స్ అయ్యలా? నువ్వు చెప్పింది కరెక్టేరా, కానీ అందుకు నా మనసు అంగీకరించట్లేదే. అయితే బ్యాకరీ మర్చిపోండి. నో, బ్యాకరీ నాకు దూరం కాకూడదు. దీనికోసమైనా నేను రేపు పట్టం చేస్తాను. అది సరే, మీ ఇద్దరికి నెలకి జీతం ఎంత? 50 రూపాయలండి. వచ్చే నెల నుంచి మీకు రూపాయి పెంచుతున్నాను. ఉందిలే మంచి కాలం ముందు ముందునా. ఆ దేవుడే దిగి వచ్చిన నన్ను ఈ బేకరీని దూరం చేయలేడురా. అయితే నిన్న రాత్రి నుంచి ఆ బొంబాయి నెమలి నల్ల నాయికి లొంగిపోయి. అయితే మీరు పోయిన పని అయిపోయింది, బ్రహ్మాండంగా అయింది. కానీ ఒక్కటే కొరత. ఏంటి? కరెంటు పోవడంతో సిగ్గుపడ్డ అందాన్ని చూడలేకపోయాను. అయ్యగారు, అమ్మగారు వస్తున్నారు. ఒక్క రాత్రిలో ఎంత మార్పు తెచ్చానో చూశారా? అయ్యగారు, మీరు బల్లెలొగ్గ తీశారే. కడమంత గుమ్మడికి అయినా కత్తెలాంటి మగాడికి లోకువేరా, అది లోక సహజం. రాత్రంతా సంతోషంగా ఉండి పగలిలా ఉమ్మేస్తోందేంటి? మీరు సరిగ్గా డీల్ చేస్తున్నారు. డీల్ గురించి నాకు చెప్తా ఉంటారా? ఏండి,
పాలు తీసుకోండి. నాకెందుకు బాలు? బాగా టైర్డ్ అయిపోయారు కదా. నేను టైర్డ్ అయినట్టు నీకెలా తెలుసురా? మంచం కింద పడుకున్నావా? మంచం పైన పడుతుంది నేనే. ఒంటి చెల్లి. నా ప్రాప్తం ఇలా పాలచెంబైపోయింది. మన పెళ్లి కాకముందే మీకు చాలా మంది అమ్మాయిలతో సంబంధం ఉంటే ఉంటుంది. నన్ను ఎందుకండి మోసం చేశారు? నాకే చెప్పొద్దు. సుందరి కాబట్టి నువ్వు ఏ గుడికి రమ్మంటే ఆ గుడికి వస్తాను. ఏ దేవుడి ముందు ప్రమాణం చేయమని నేను చేస్తాను. నాకే పాపం తెలియదు సుందరి. చూడు సుందరి, గుళ్ళో దేవుడి ముందు ఎవరు అంత ధైర్యంగా అబద్ధం చెప్పరు. నీకంత అనుమానంగా ఉంటే రేపు ఉదయం గుడికి తీసుకెళ్లి అతని చేత ప్రమాణం చేయించు. కరెక్ట్ గా చెప్పారు వదినా. అవును సుందరి, రేపు గుడికి వెళ్దాం. సరే, ప్రమాణం చేయండి. చూడు సుందరి, ఆ దేవుడి మీద ఈ హారతి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. ఈ ప్రపంచంలో నీతో తప్ప వేరే ఆడదాంతో గాని ఆ లతతో గాని నాకు ఎటువంటి సంబంధం లేదు సుందరి. చూసావా, గంట కూడా మోగింది. గంట మోగుతూనే ఉంటుంది బాబు. మోగించిన వాడిని చూడండి. నువ్వా? అవును, నువ్వు? నేనే. లత నిన్ను రమ్మంటుంది. ఏయ్, ఎవరయ్యా నువ్వు? ఆ లతకి నన్ను రమ్మంటాం తప్ప వేరే పని లేదా? అదే, ఇలాంటి జోకులేసే లతని కవ్వించావు, మురిపించావు, ప్రేమలో మైమరిపించావు. ఇలాగే గుళ్ళ చుట్టూ తిప్పావు. పూజారుల మీద, పూజారుల పిలకల మీద ఒట్లేసి చెప్పావు. ఇప్పుడు లతే తెలియదంటావు. గుళ్ళో దేవతనే దేవత కాదనే భక్తుడు ఉంటాడా? ఏడ్చా ఫిలాసఫీ నువ్వును. ఇంతవరకు ఆ లత ఎవరో నేను చూడను కూడా లేదు. లతని చూడలేదా? ఈ ఫోటో చూసి చెప్పు. చూడని అవసరం లేదు. సుందరి, నిజం సుందరి, ఆ భగవంతుడి సాక్షిగా లత ఎవరో నాకు తెలియదు సుందరి. నాకేం తెలియదు సుందరి. ఎందుకు తెలుస్తుంది? మిసమిసలాడే ఈ పిల్ల మెళ్ళలో పసపస తాళి కట్టావు. రోజుకో కసకస కావాలే నీకు. రేయ్, ఇది గుడి కాబట్టి బతికిపోయావు. ఇదే సెంటర్ అయితే నిన్ను చంపేసేవాడిని. అతను ఎందుకంటే చంపుతారు? నన్ను చంపేయండి. సుందరి, నా మాటని రావయ్యా. సుందరి, 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 లత పిలుస్తుందయ్యా. నన్ను కొట్టా సరే. లత పిలుస్తుంది. లత పిలుస్తుందయ్యా. సుందరి, సుందరి, నా మాట విను సుందరి. సుందరి, లతకు అన్యాయం చేయద్దయ్యా. నా మాట వినవయ్యా. నీకు పుణ్యం ఉంటుందయ్యా. లతకు అన్యాయం చేయొద్దు ప్లీజ్. రేయ్, ఎందుకురా నన్ను ఇలా హింసిస్తున్నావు? లతకు అన్యాయం వదిలేరా, చేయొద్దయ్యా. ప్లీజ్. నా మాటని రావయ్యా. రావయ్యా ప్లీజ్. చూడమ్మా శైలజ, నువ్వు ఈ ఇంటి కోడలవయ్యాక ఉద్యోగంలో చేరావా, ఉద్యోగంలో చేరాక ఇంటి కోడలవయ్యావా? ముందు ఉద్యోగంలో చేరాక హీరో హోండా ఎక్కానండి. ఆ తర్వాత టైప్ అయ్యాక హార్న్ కొట్టడం నేర్చుకున్నానండి. అబ్బా, నువ్వేదో కన్ఫ్యూజ్ అవుతున్నావమ్మా. చూడు, నీకు పెళ్ళయ్యాక ఉద్యోగం వచ్చిందా, ఉద్యోగం వచ్చాక పెళ్ళి అయిందా? ముందు పెళ్ళైందండి, హీరో హోండా వచ్చిందండి. అర్థమైంది. వాడెవడో హార్న్ కొట్టి పెళ్ళైన వాళ్ళని డిస్టర్బ్ చేస్తున్నాడు. వాడు సంగతి దొరుకుతున్నాడు. కానీ అందుకోండిరా. బాబాయ్, నా అజయ్ ఏమైనా చేస్తాడేమో. వెనకాల వెళ్తే బెటర్. మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లేదండి. దాంట్లో తోటలు లేవు, డిఫాల్ట్ టైపు. నో కంగారు. అయ్యో బాబోయ్, ఏదో సరదాగా బెదిరిస్తారనుకుంటే నిజంగా కాల్ చేశారేంటి మామయ్య గారు? ఇంకా నయం, నేను కనుక టైర్లు మాత్రమే కలిచాను. అదే మానవరంగాడైతే శాల్తీనే లేపేసేవాడు. అయ్యో బాబోయ్, అయిపోయింది, నా పని అయిపోయింది. అజయ్, 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 అజయ్ ఎవరు? నాన్నగా కాల్చేసి ఎవరిని అడుగుతారు ఏమిటండి? అజయ్ ఎవరంటే? ఎవరు? అజయ్ నా తర్వాత అజయ్ నా తర్వాత చెప్పు, లేకపోతే నిన్ను కలిచేస్తా. ఏమిటా ఎలా పడిపోయింది? ఏమిటి పిల్ల తప్పు? అజయ్ వాళ్ళ లాస్ట్ తమ్ముడండి. దీపావళి కాల్పుల్లో చచ్చిపోయాడండి. అప్పటి నుంచి పేలిన శబ్దం వింటే చాలు ఇలా అయిపోతుంది. తెలుగు